జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఎవరి సమస్యలకు పరిష్కారం వారి వద్దనే ఉంటుంది. ఇతరుల వద్ద కేవలం సలహాలే ఉంటాయి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, ఆగస్టు 16, 2026, ఆదివారం. తిథి చవితి, సాయంత్రం 4:52 వరకు. తదుపరి పంచమి. నక్షత్రం హస్త, రాత్రి 3:50 వరకు. తదుపరి చిత్త. యోగము సాధ్యము, తెల్లవారుజామున 4:08 వరకు. తదుపరి శుభము. కరణం విష్టి, సాయంత్రం 4:52 వరకు. తదుపరి భవ, తెల్లవారుజామున 4:50 వరకు. తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 5:51. సూర్యాస్తమయం సాయంత్రం 6:32. చంద్రోదయం ఉదయం 9:02. చంద్రాస్తమయం రాత్రి 8:58. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 4:57 నుండి 6:32 వరకు. యమగండం మధ్యాహ్నం 12:12 నుండి 1:47 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:22 నుండి 4:57 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:50 నుండి 5:41 వరకు. వర్జము ఉదయం 11:58 నుండి మధ్యాహ్నం 1:36 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 9:44 నుండి 11:22 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:37 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:06 వరకు. శుభ గడియలు ఉదయం 5:51 నుండి 8:05 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:32 నుండి 3:21 వరకు. ఆగస్టు 16, ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి చవితి, సాయంత్రం 4:52 వరకు ఉంది. తదుపరి పంచమి. చవితి రిక్తతిథి కాబట్టి మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. ఈ రోజు రాత్రి 3:50 వరకు ఉన్న హస్త నక్షత్రం, ఆదివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం ఏర్పడతాయి. ఇవి మంచి యోగాలు. ఈ రోజు శుభకార్యాలు ఏవైనా చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా కూడా తీసుకొని తారాబలం, చంద్రబలం కూడా చూసుకొని చేసుకోవడం మంచిది. శుభ ప్రయత్నాలు, ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో, ఇంకా సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తాలు కలవకుండా చూసుకొని చేసుకోవడం మంచిది. ఆదివారం పంచమి తిథి హస్తా నక్షత్రం కలయికతో మధుసర్పిష యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వలన సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం వలన కలగవలసిన ఫలితం కలగకుండా పోతుందని నమ్మకం. అందువల్ల ఈ రోజు సర్వార్థ సిద్ధి యోగంలో ఏవైనా పనులు చేయవలసి వస్తే గనుక సాయంత్రం 4:52 వరకు చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు కన్యా రాశిలోను, సూర్యుడు కర్కాటక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు కుంభరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు సూర్యోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. ఆధ్యాత్మిక గురువు స్వామి రామకృష్ణ పరమహంస గారి వర్ధంతి.
భారత మాజీ ప్రధానమంత్రి భారతరత్న పురస్కార గ్రహీత అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి. వేద పండితులు, గాంధేయవాది, ప్రాచీన గ్రంథాల అనువాదకులు చర్ల గణపతి శాస్త్రి గారి వర్ధంతి. భారత భౌతిక వాతావరణ శాస్త్రవేత్త అన్నామణి గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆగస్టు 16 ఆదివారం. దినఫలాలు. బొక్క మాటలో మేషరాశి ఆశించిన ఫలితం దక్కాలంటే ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. వృషభ రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. మిథున రాశి అవసరానికి అండగా నిలబడతారు. కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురు కావచ్చు. సింహరాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రాకుండా చూసుకోవాలి. కన్యా రాశి ఆదాయం ఉంటుంది. తులారాశి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం మంచిది. వృశ్చిక రాశి దైవ బలం రక్షిస్తుంది. ధనుస్సు రాశి మంచి మనసును చాటుకుంటారు. మకర రాశి లాభం ఉంటుంది. కుంభరాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. మీన రాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవి ఈ రోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.